మొన్న బట్టలు కొనిచ్చింటే బాయ్స్వి వద్దు మా గర్ల్స్ అని తీసుకున్నాడా తీసుకొని ఇంట్లో ఏమంటే అవి చేస్తున్నాడు అన్న. మా అమ్మ కూడా చేస్తుంది ఏమంటే అవి చెక్కిలాలు బఠానీలు నిప్పట్లు అట్లా. దానికి గాజులు వేసుకొని చీరలు కట్టుకొని లంగా జాకెట్లు వేసుకొని ఏంటంటే అవి చేస్తా అంటే ఇంట్లో వాళ్ళు సీరియస్. మాట్లాడమ్మా ఇప్పుడు నువ్వు. మీ అమ్మవే నువ్వే లే నువ్వేంద్ర అట్లా నడుస్తానవు? అంటే ఒక 300-500 ఉంటే ఇస్తారా ఆంటీ? ఊరికి పోలా ఆంటీ. ఎందుకు? ఏమి మీ అమ్మ మీ నాయన లేదా? కూర్చో. మీ అమ్మని అడుగు, మీ నాయన అడుగు. ఇంట్లో నుంచి తరిమేసినారా అంటే? ఇదేమి ఏం చేసినావు? నేను టీవీ పెట్టుకుంటానండి, ఉన్నట్టుండి పాట వచ్చేసింది, ఛానల్ మార్చిండే. ఆ పాట బాగుందని నేను డ్యాన్స్ చేసింటే కొట్టి తరిమేసినారు. ఏం చేస్తావో ఏమో నీకే తెలియదు. అంటే ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు అంటే అట్లేం లేదండి, నేను ఒక 3-4 టైమ్స్ చేసింది. నిన్న నైట్ టీవీ పెట్టుకున్నాను, డ్యాన్స్ అది పాట వచ్చిందని డ్యాన్స్ చేసినాను. అంటే చెప్పుకుంటూ పోతే ఇంకా దండి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమేమి? టీవీ చూసినా కొడతారు, ఎక్కడికన్నా ఫ్రెండ్స్తో బయటికి పోయి ఆడుకుందామన్నా తిట్టి కొట్టేది చేస్తారు, ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడదామన్నా కూడా ఫోన్ ఇయ్యరు. పెద్ద సమస్య వచ్చి పడింది. బట్టలు కూడా వాళ్ళకి నచ్చినట్టువే వేసుకోవాలంటే, ఈ బట్టలు కూడా వాళ్ళు కొనిచ్చినట్టువే, నాకు నచ్చినట్టు ఒక్కటి కూడా కొనిలే. అది ఎట్లయితుందిరా? వాళ్ళు ఇవి ఈ షర్టు ప్యాంట్ కూడా వాళ్ళు కొనిచ్చిండేదే అంటే. అది ఎట్లరా? ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారా? మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటారా? నేను తెచ్చినవి ఇప్పుడు అప్పుడెప్పుడో చిన్నప్పుడు తెస్తా అంటే, కానీ ఇప్పుడు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు నచ్చిన కలర్లు వేసుకుంటారు. దాంట్లో కూడా కండిషన్లు పెడితే ఎట్లరా? ఏమ్రా ఏడుపు మగం పెడతావు? చాలా కొట్టినారా? బండకి వేసి ఇట్లా దప్పని కొట్టినారు. అయ్యయ్యో నన్ను నమ్మండి. ఏడ్చొద్దులే, ఉరికండు. ఎక్కడ పోతావురా నువ్వు? మీ అమ్మ పిలిచదు, నువ్వు నా దగ్గర ఉంది, ఏడ్చొద్దు. ఓ రామ, ఎందుకు ఏడుస్తానవురా? అయ్యో మీ అమ్మ మీ నాయన ఎట్లా వాళ్ళరా? నేను బాబీ నన్న పిలుస్తాను, ఏడ్చొద్దు. హలో బాబీ, ఇంట్లో ఉన్నావా? నువ్వు అర్జెంటుగా రారా ఒక్క నిమిషంలో. వాడు పాపం, వాడు హర్ష వచ్చి ఏడ్చి పెడతాడు. రారా నువ్వు, తొందరగా రా. అంత మా అట్లా అన్నీ ఇదేనందుకు డబ్బు వెళ్ళిపోతే ఎట్లరా? ఆడపోయి బతుకుదామన్నావు చెప్పు. ఎంత కష్టము ఉండడానికి, బయట పోవడానికి ఎంత కష్టమవుతుంది. ముందు బాబీ వస్తాడు. ఏడుంటావురా నువ్వు పోయి? అదే అంటే గర్ల్స్ హాస్టల్లో ఉంటాను అంటే. నేను గర్ల్స్ హాస్టల్ అంటే మళ్ళీ అట్లని రా, గర్ల్స్ హాస్టల్లో ఉంటానంటే ఎట్లరా? అంతేగా. ఏడ్సద్దులే, వాడు వస్తాడు. బాబీ ఏం చెప్తాడో ఇందాము, వాడైతే కరెక్ట్ మాట్లాడతాడు, ఏదని చెప్తాడు నీ పరిష్కారము. మీ అమ్మ మీ నాన్న వాళ్ళ కోపం ఎంతసేపు ఉంటుందిరా? మళ్ళీ ఎతకరా వాళ్ళు చెప్పు. వాడికి మౌర్యాగానికి ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదు. చెప్పుకుండా వచ్చేసినావా? మీ అమ్మ మీ నాయన ఎట్లా వాళ్ళరా? అంత చిన్న విషయాలకి గుడ్డలు బయటకు వేసేసి పొమ్మనేది కొడుకు అనుకోకుండా. పిల్లలు అన్నాక చేస్తారు, తప్పులు చేయకుండా ఉంటారా? పిల్లలు చేయకుండా ఉంటారు? ఎవరైనా చేస్తారు. అంతేగా. ఏమని తిన్నావా లేదా? కాఫీ తాగవా నువ్వు? కాఫీ తాగుతాను, కాఫీ ఒకటి ఇచ్చినారు అంతే.
ఆ? ఏడుస్తానే ఉన్నాడు రా వచ్చి. వీని దగ్గరికి పోలేదా నువ్వు? ఇంకా ఎవరి దగ్గర వాళ్ళని చక్క నీ దగ్గరికి వచ్చినానండి. ఈడో కూడా ఏడో నాకు తిక్కరేగిస్తాడు. ఈడో బాధలో మాట్లాడుతుంటే నీళ్ళు తాగుతాను అది తాగుతాను అని పోతాడు. అయ్యో నాకు ఈకోకుంటే మనలేరా 200 అంటే 500 ఇస్తాను నేను. అట్లా కాదురా నువ్వు పోయేది నాకు ఇష్టం లేదు. పోయేది రోజే పట్టదు. మా అమ్మ అట్లా వచ్చేసి నేనెందుకు వస్తాలే మంకు నా కొడుక లే సొగిలి. నేనెందుకు వస్తారా ఇంట్లో నుంచి? మెంటలా నీకు? ఏంద్రా అంత తాస్కారం చేస్తావు? ఈడ ఏమైందమ్మా? మ్యాటర్ సీరియస్గా ఉంటే నువ్వేంద్రా నీళ్ళు తాగేకి అద్దాత ఇద్దాత అని తెచ్చుకుంటూ? ఏమైందిరా? నన్ను ఇంట్లో నుంచి తరిమేసినారన్న. తరిమేసినారంట. వాడు ఫ్రెండ్స్తో మాట్లాడితే కొడతారంట, టీవీ చూస్తే కొడతారంట. కొట్టేది 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 కొట్టేది. నువ్వు కూడా కొడతాంటివి చిన్నప్పుడు. తప్పులు చేయింది ఎవరు కొట్టారులే. ఇప్పుడు నీ చిన్నప్పుడు కథ వాడిని చెప్పు. నీది ఎందుకు చెప్తాను? నీ అల్లరైతే వాళ్ళ అమ్మలు నా తొక్కింది కాలు కిందేసి. నీ మాదిరి చేసింటే అది పక్కన పెడతావా? ఒక్క నిమిషము నీకు చెప్తా. నువ్వు పక్కన పెట్టలే నాకు తిక్కరేగిద్దు. ఇప్పుడు మూదా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సాంగ్ వినేటప్పుడు నేను ఎవరుగా అనుకుంటా? హీరోగా అనుకుంటావు. హీరోయిన్గా ఎవరిని అనుకుంటా? ఎవరినో నీకు మనసుకు నచ్చిన వాళ్ళని అనుకుంటావు. నా పద్దు అని అనుకుంటా. ఓయబ్బా ఓకే. ఈ సాంగ్ ప్లే అయిందంట. వాళ్ళ నాన్న నాతో మాట్లాడినాడు. ఈ సాంగ్ వాళ్ళ ఇంట్లో ప్లే సాంగ్ వచ్చేటప్పుడు ఇప్పుడు వాడెవరిని అనుకుంటాడు? సాంగ్ వచ్చేటప్పుడు టీవీలో ప్రభాస్ అనుకుంటాడు. అడుగు. ఎవరిని అనుకున్నావురా? త్రిషాలాగా ఊహించుకున్నాను. మళ్ళా కాదురా. ప్రభాస్ ఎవరో తెలుసా? వాళ్ళ క్లాస్లో ఇంకో పిల్లోడంట. వాళ్ళ క్లాస్లో ఓ పిల్లోడు. త్రిషాని వీడెందుకు అనుకున్నాడు? నాకు కూడా తెలియదు. అడుగు. కాదురా ఈ వయసుకి ఏడ్సద్దు కానీ నువ్వు త్రిషాని అందరినీ ఊహించుకునేకి ఎంత ఏజ్ రా నీది? నీ ఏజ్కి తగ్గట్టు ఉండాలి కదరా. మళ్ళీ కొట్టమంటే కొట్టారా? నేనైతే అడ్డం పెట్టి నరుకుతా. మా అమ్మ ఎవరిని అనుకుంటుంది తెలుసా ఈ సాంగ్ లో? లే అర్థమయ్యేలాగా చెప్తా. నేను నిన్ను మెట్టుతో పొల్లాడిచ్చి కొడతాను. అను ఒప్పుకుంటా. మా అమ్మ ఎవరిని అనుకుంటుంది? గోపీచంద్ అనుకుంటావా లేదా నువ్వు? అంటే రౌడీ లాగా ఉండాలా అని కదా నీ ఫీలింగ్ ఉంటుంది నీకు. గోపీచంద్ రౌడీనా ఆ సినిమాలో? ఓహో అట్టనా? నేను సినిమాలు చూడను కదా, నాకు తెలియదు. నేను ప్రభాస్ లాగా అనుకున్నా. వాడు త్రిష లాగా అనుకుంటా అంటే ఇంట్లో వాళ్ళు కొట్టరా? అంతేగా. కరెక్టే వాళ్ళు కొట్టింది అది. ఇంకేం చెప్పినాడు నీకు వాడు? ఇంకేం చెప్పినాడు? ఫ్రెండ్స్ తో మాట్లాడనీరు, ఫ్రెండ్స్ తో తిరగనీరు, బయట పోనీరు, ఫ్రెండ్స్ తో మా ఫోన్ మాట్లాడితే లాగేసుకుంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడలేదు అంటున్నాడు. ఓకే, నా ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. అబ్బాయిలా అమ్మాయిలా? బేసిక్ గా నాకు ఫ్రెండ్స్ చెప్పు. అబ్బాయిలా అమ్మాయి? నీ ఫ్రెండ్స్ ఉన్నారు వీరా, తర్వాత వచ్చి మహేష్, మళ్ళీ ఇంకా ఉన్నారు అంతే. ఓకే, నీ ఫ్రెండ్స్ ఎవరు? నా ఫ్రెండ్స్ లో ఉన్నారు ఎవరు? పార్వతి, రేవతి, జాస్మిన్, జోస్మిన్ అవన్నీ ఎవరు లేరు. సరే ఓకే, వాళ్ళిద్దరే. ఓకే, అవును. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడుగు. నీ ఫ్రెండ్స్ ఎవరు? లక్ష్మి, రేవతి, జానకి. కాదురా, నీకు అబ్బాయిలు లేకుండా అమ్మాయిల ఫ్రెండ్షిప్? నాకు వాళ్ళే ఉన్నారంటే ఫ్రెండ్స్. ఓకే, కొట్టమంటే కొట్టారా? ఇప్పుడు నాకు అడ్రస్లు ఇష్టము. నీకు అడ్రస్లు అంటే నీకు నచ్చినవి వేసుకుంటావు. షర్ట్లు టీ షర్ట్లు వేసుకుంటావు, జీన్స్ ప్యాంట్లు. నీకు? నాకు చీరలు ఇష్టము. వానికి అడుగు ఏమి ఇష్టము? నీకేమి ఇష్టం రా? లంగా. ఏందిరా తేడాగా ఉంది? పంచాయతీ తేడా ఉంది, ఇది తేడాగా మాట్లాడుతున్నాడు వీడు.
ఏందిరా నాకు ప్యాంట్ ఇష్టము, షర్ట్ ఇష్టము, జిబ్బాలు ఇష్టము, పైజామాలు ఇష్టము అంటారు కానీ నువ్వేందిరా నాకు లంగా జాకెట్లు ఇష్టం అంటున్నావు. అందుకే అమ్మాయిల ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇంకెంత ఫీల్ అవుతా అంటారా, వాళ్ళు కొట్టమంటే కొట్టారా, తరమ్మంటే తరమరా. మా అమ్మని గుద్దినారు సన్నప్పుడు అట్లా చెప్తాను కొవ్వాలే నీలోనే ఇన్ని తప్పులు ఉన్నాయి కదరా. ఏడుస్తాను మళ్ళీ సిగ్గు లేకుండా ఏడుస్తావు మళ్ళీ 200 300 400 అని. 200 300 ఇస్తే కూడా వాడు ఏం చేస్తాడు అనుకుంటున్నావు? అమ్మాయిలకి ఇస్తాడా? పోయి పొట్టు పిల్లలు స్టిక్కర్ పిల్లలు కొనుక్కోవాలని వాడు. అవునా? అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏంది వాడు అట్లయిపోయినాడు, నాకు అర్థం కాలే. వాడు మాట్లాడుతా అంటే నాకే మెంటల్ వచ్చేస్తుంది. నిన్ను చూసే అంట నీకు మళ్ళా ఏమే గాడా నీకేమైనా కాదు, నిన్ను బొట్టు గిట్టు అంతా అందరూ పెట్టుకుంటారు, వాళ్ళమ్మ పెట్టుకోదా బొట్టు చీర? నిన్ను చూసి ఇష్టపడతానంట అట్లాంటివన్నీ అని చెప్తానాడు వాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను తిడతాన్నారు. ఇప్పుడు నన్నేనో తిడతారు. వాళ్ళమ్మ మగం చూసిందిలే, వాళ్ళ ఆయన మగం చూసిందిలే, నేను ఎవరి మగం చూసిందిలే. ఇప్పుడు ఏం చెప్తావు మళ్ళా? ఇంకేం చెప్తావురా? నోరు మూసుకొని వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తాను. నువ్వేం చెప్తావురా దీనికి? నేనేం చెప్తానమ్మా చెప్పు. మళ్ళీ చెప్పాలనే పిలిచిండేది. మళ్ళీ ఏం చెప్తావురా వాని గురించి? ఏం చెప్తావు? ఇప్పుడు టెస్టాస్టెరోన్ తగ్గింది. నీ మగం లేలే, ఏమి నీ అంతా నువ్వు అవుతారు నా కొడుకు. అది తగ్గింది ఇది తగ్గింది అని దేవుడు పువ్వు వరం ఇచ్చినట్టు. దక్షిణామూర్తి ఏంది తగ్గుతుందిలే మంకు నా కొడక? ఏంది టెస్టాస్టెరోన్ ఏందిలే? సొగిలుగా మాట్లాడతావు. ఏందన్నా పరిష్కారం చెప్పురా అంటే పరిష్కారం చెప్పాలా కానీ అది తగ్గింది ఇది తగ్గింది. నువ్వు డాక్టరా లేకుంటే ఆయుర్వేద లేకుంటే నువ్వేమన్నా పెద్ద పుడంగే? పరింకాయ తినమన్నారు రోజు. పరింకాయ తింటే పైత్యం పెరుగుతుందంట. పైత్యం పెరిగితే సెట్ అవుతుంది. నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే మంచిగా చెప్పు. ఇట్లా మంచిగానే సొట్టా బిట్టలు చెప్తానమ్మా. చెప్పాలంటే నోరు మూసుకొని పడిండు. టెస్టాస్టెరోన్ తగ్గిందంట. తగ్గితే పరింకాయ తింటే ఎక్కుతుందా? పరింకాయ తింటే ఎక్కుతుందా? ఎవర్రా వీడు? ఏదో అడవినా కొడుకున్నాడు, అడవి మనిషి ఉన్నట్టున్నాడు. ఏందో దానికి పరిష్కారం చెప్పురా నేనంటే అది తగ్గింది ఇది తగ్గింది, పరింకాయ తినమను దోసకాయ తినమను అంటావు. ఎవరు వచ్చింది చూసిరా పోకూడదా? కూర్చుంటావా ఈడ? వాని పరిస్థితి ఇంట్లో ఏమంటే అవి చేస్తున్నాడు అన్న. మా అమ్మ కూడా చేస్తుంది. ఏమంటే అవి చెక్కిలాలు బఠానీలు నిప్పట్లు అట్లా. దానికి గాజులు వేసుకొని చీరలు కట్టుకొని లంగా జాకెట్లు వేసుకొని ఏంటంటే అవి చేస్తా అంటే ఇంట్లో వాళ్ళు సీరియస్. మాట్లాడమ్మా ఇప్పుడు నువ్వు. మీ అమ్మవే? వాని అక్క అవన్నీ ఎందుకు చేస్తున్నాడు రా? చీర కట్టుకునేది గాజులు. మీ అమ్మ ఏమందా? సీరియస్ అవుతా అంటేనే ఇంటి నుంచి పంపించేసినారు. మా అమ్మ అయితే బాధపడదు. వచ్చినావా? అన్నోళ్ళు ఇంట్లో ఎత్తుకుంటే ఎక్కడికో పోయినారా అన్న అన్నాడు. చాలా రోజులు ఉన్నా అంటే 1 month అవుతుంది. ఏడన్నా చూపిండ్రా పోయి పిలిచబోయి ఏమన్నా ఏదన్నా గాలో దయమో సోకిందేమో ఏమన్నా ఆడదయమో ఆడగాలో అట్లా అక్కడ ఎట్లన్నా ఎక్కడన్నా పిలిచకపోండి. అట్లా పద్ధతులు చేస్తే రే నువ్వు అట్లా చీరలు కట్టి లంగాలు కట్టి బాడీలు వేసి జాకెట్లు వేసి మిడ్డీలు వేసి చేస్తే నువ్వు లాస్ట్కి ఆడోడు అయిపోతావు, నువ్వు ఆడదాని అయిపోతావు. అంతే నీ పని. నీకేమన్నా తిక్కనారా? మగపిల్లలు ఎట్లుండాలరా? ప్యాంట్లు షర్ట్లు ఇష్టపడాల. టీషర్ట్లు తేమా ప్యాంట్లు తేమా అవి వేసుకొని ఇవి వేసుకొని ఇష్టపడాల. తిక్క పనులు ఎందుకు చేస్తాను రా? అట్లే నేనేంటే నేను మీ అమ్మన్న మట్టసంగా పంపించింది. నేనేంటి పండబెట్టి తొక్కిండు, అడ్డం పెట్టి నరికిండు. గమ్మనుండా ఏం తెలుస్తుంది? ఎవరైనా ఆడలు నేను బయటకు పోతే నా బిరువా తీసి నువ్వు లంగాలు చీరలు కట్టుకొని జాకెట్లు వేసుకొని ఉంటే నాకు ఒళ్ళంతా దద్దరిస్తుంది. అట్లే గొగ్గురుపోట్లు వేస్తుంది. ఏందనుకుంటానావు? మగపిల్లలు అట్లాడు చేస్తే మెంటలా నీకే? సమర్థిస్తాడు. యాది సమర్థించాలా యాది చెప్పాలని తెలుదా నీకే? బుద్ధులేనా కొడుక? బుద్ధి ఉందా బుద్ధి లేదా నీకు? ఆంటీ బర్త్డేకి డబ్బులు ఇచ్చినామా అంటే గజ్జలు కొనుక్కొని వచ్చినాడు. ఎంత ఇస్తుంది? 2000. గజ్జలు కొన్నాడా? మా అమ్మకే
వాడు ముందా మొయ్యా ఈ గజ్జలు కొన్నాడమ్మా లే నాకెందుకు కొంటాడులే నీకున్నాడంట మరి ఎవరికి గజ్జలు వాడే కొనుకొచ్చుకున్నాడంట వేసుకునేకి చీర కట్టుకొని డాన్స్ వేస్తున్నాడు అండి, గిజ్జలు వేసుకొని సాంగ్స్ పెట్టుకొని వేసుకుంటున్నాడు. గజ్జలు ఎట్లా కొనుక్కున్నాడు రాడు గంటలు నా కొడుకున్నట్లున్నాడు వీడు ఆడు పరంబోకి నా కొడుకు. చేద్దామా ఓయమ్మ దీనికి పరిష్కారం నేను తీసుకోపోదామా? అదే ఎవరి దగ్గర కన్నా పిలిచబోలరా వాడికి ఏదో అయింది ఏదో చేసినాడు. బాబాయ్ దగ్గర పిలుచుకొని పోదామా? చేస్తాడు కదా. నా బాబాయ్ ఆడున్నాడు, నా బాబాయ్ గుంతలో ఉన్నాడు. పో గుంతకాటికి. మెంటల్ మంటల్ మాటలు మాట్లాడొద్దురా, ఉన్నది మాట్లాడదా మెంటల్. నువ్వే అన్నా వాడిని ఊరికనే గర్ల్స్ హాస్టల్ పోతామా ఆడే చదువుకుంటామా అంటాడండి. అయ్యో రామ, ఇప్పుడు నాతో కూడా అన్నాడు రా గర్ల్స్ హాస్టల్లో ఉంటాను అని. నేను అప్పుడే షాక్ అయినా, కానీ నాకు ఇట్లా డౌట్లు రాలే, ఇట్లా అనుమానాలు రాలే వచ్చి చెప్పే వరకు. ఊరికనే ఉంటే బాయ్ చెప్పే చాలేనా? చెప్పురా, పర్లేదు, మొహమాట పడొద్దురా. అమ్మాయిలా అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. హాస్టల్ పోరా అంటే పోరా. బాయ్స్ హాస్టల్ పోమంటేనా? పాపం మనకి రాలేదు చెప్పేకి. బాయ్స్ హాస్టల్ పోతాడంటనా? పోడంట. గర్ల్స్ హాస్టల్ పోతా గర్ల్స్ హాస్టల్ పోతా అంటాడు అంటే తిక్కని దుంపదేగా వాడికి ఏం వచ్చిపోతుందిరా వాడికి. మీ అమ్మ మీ నాయన చాలా బాధపడతా అంటారు కదా. సీరియస్, అందుకే ఇప్పుడు పంపించేసినారు ఇంట్లో నుంచి. వీళ్ళు సర్లే, మా అమ్మ దగ్గర ఉంటాడులే. నేనేం పెట్టుకొని అయినా అట్లా చేస్తాడు అన్నీ చేస్తే నాకు నచ్చదప్ప. వీని కావాలంటే నేను పెట్టుకుంటానేమో కానీ వాని అమ్మ వాని అక్క నాకు అట్లా చేస్తలు అట్లా నడవడకలు అట్లా నడతలంటే నాకు అస్సలు నచ్చవు. వానికి కొంచెం చెప్పేది వానికి నువ్వు కొంచెం ట్రైనింగ్ ఏమని చీరలు కట్టించి జాకెట్లు వేసి జాకెట్లు వేసేది కాదు, చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ముగ్గేసేవి, అవి నేర్పిల్లా. నేర్పి ఎట్లా పోతే అట్లా పోతుంది గాలి. గాలి పోయినట్ల మనం బోల్ అంతే. ఏందిరా గోడకి? నాకు తెలుసు నువ్వు నన్ను కొట్టేకి గోడకి ఏంది ఉండదు, నువ్వు తిక్కపోకి ఏంది చెప్తావులే నువ్వు? ఏందిలే నువ్వు చెప్పేది? నేను ముగ్గులు వేసేది, కుంకుమ పెట్టేది, కడపమానికి పసుపు పూసేది, ఏమే చీరలు కట్టించేది, జాకెట్లు వేసేది, అవన్నీ నేర్పిల్లా. బొట్టు పెట్టేది, పప్పు చేసేది ఏమి నువ్వు చేపించుకుంటావా? అదే వానికి అన్ని నేర్పిస్తాను, నువ్వు చేపించుకుంటావా? ఎవరో ఒకరు కూతురాకట్లా నువ్వు తీసుకోపోరా, నువ్వు తీసుకుపోయి అదే పని. నీకు నాకు అవసరం లేదు, నువ్వే తీసుకుపోయి కూతురాకట్లా కూతురే అనుకొని ఇంకా కూతురే అని ఫీల్ అయ్యి అన్ని నేర్పిపోరా పో. నాకు అట్లాంటివి నాకు అట్లా చేస్తే నాకు నచ్చవు. మొన్న బట్టలు కొనిచ్చింటే బాయ్స్వి వద్దు మా గర్ల్స్ అని తీసుకున్నాడా, తీసుకొని మా అమ్మ కూడా అట్లా నడుస్తుంది. నేనెందుకు నడుస్తారా? వాడు ఏడుస్తానరా, ఊరికే ఉండు. ఎందుకు చేస్తాను రా అట్లాంటివన్నీ? ఆడోళ్ళక్క నడిచేది, ఆడోళ్ళక్క గుడ్డలు వేసుకునేది, ఆడోళ్ళక్క బొట్టు పెట్టుకునేది, ఆడోళ్ళక్క గాజులు వేసేది నాకు ఇష్టం అండి. ఇంకా వాడిని ఎవరు ఏం చేయలేమురా మనము. ఎవరు ఏం చేయకూడదు అంటావా? చేయలేము. లేకుంటే ఎక్కడన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదరా, పిలిచకపోరు అట్లా. పాపం వాళ్ళమ్మ వాళ్ళని ఎంత బాధపడతాడు వాడి ఇంటికి పెద్ద కొడుకు. ఒకరున్నారు బంచిక్ బన్నీ అని. యా బంచిక్ బొమ్మ బంచిక్ జంగినో పిలుచుకొని పో, వాళ్ళైతే సెట్ చేస్తారు. మళ్ళీ పిలిచకపోరా. ఏం కర్మరా నాయన. అయినా ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇట్లాంటివి. మీ జనరేషన్లో లేకపోయాయి కదా అట్లా. లేవు నాయన, ఓ పద్ధతిగా ఉంటాను. కానీ నీకు అప్పుడు చిన్నప్పుడు మీసాలు వస్తే తీసేసిందంట. బాబీ నాతో చెప్పు దెబ్బలు తింటావు బాబీ? నాకేం మీసాలు వస్తాయిరా? మామూలుగా నువ్వు కూడా లంగా జాకెట్లు వేసుకొని తిరుగుతాంటు వెంటనే. నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఎప్పుడు ఏమన్నా తమాషా తీసుకోవద్దు. ఇది సీరియస్ తీసుకో, సీరియస్ మ్యాటర్ ఇది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఆయన ఎంత బాధపడుతుంటారు. నిజమే అదైతే. మళ్ళీ అదేం చేస్తాను? సెల్లు ఆడబెట్టురా, మాట్లా అదే ఎల్లక్కు ప్రాణం పోతా అంటే పిల్లికి చెలగాటమంట. వాడు 7 సేల్స్ పెడతాన్నాడు. ఆ మాత్రమన్నా బుద్ధి జ్ఞానం లేదా?
కడుపుకి అన్నం తింటావా ఇంకా ఏమైంది వాడికి తింటావా? ఇష్టమైన పాట పెడతాను నవ్వుతాడని బాధ ఆనందం వస్తుంది అని. బాగా పెడతావులేలే రే హర్ష, నువ్వు ఇట్లా చేస్తే నేను కూడా నీతో మాట్లాడను రా. నువ్వు మంచిగా బాగా మామూలుగా ఉంటేనే నేను మాట్లాడతాను నీతో. నేను ఇంకొకసారి రే మౌర్య ఇంటికి పిలుచుకోబో, తప్పైంది ఆంటీ చెప్పిందని చెప్పు, ఇంకా చేయడని. ఇంకా అలాంటి చేష్టలు ఏమైనా చేస్తే నాతో చెప్పు వచ్చి. కూర్చునేటప్పుడు ఎవరైనా మామూలుగా ఇట్లా కూర్చుంటాడు కదా, వాడు ఇట్లా కూర్చుంటాడు. బాడీలోకి వచ్చినాయిరా కొన్ని అన్నీ. ఎట్లా పంపిద్దామా? అవి ఎట్లా అంటే ఎవరినన్ను అడుగురా. అదేమో మొక్కనే ఇరుగొట్టాలని చిన్నగా ఉన్నప్పుడే మనము ఇది చేయాల. పెద్దగా అంగాది పెరిగినాక మనం ఏం చేయలేము. ఇంకా వాడు దారి పట్టుకొని వెళ్ళిపోతాడు. నా మాట ఆ చేతి మీద చేలు పెట్టద్దు. పేరు కూడా హర్ష నుండి హన్సిక అని మార్చుకోవాలనుకుంటున్నాడు. అవునా? అవునారా? నిజమే అండి. మమ్మల్ని పేరు ఎట్లా పిలుస్తారు తెలుసా? పా కర్రా పా అంటాడు. ఎట్లా చేయలే ఏమో నాకు బాధ అవుతుంది. నాకైతే బాధ ఏది కాదురా, నీకంతా తెలుసు కదా. కొన్ని అది ఏదో పిలిచకపోయి అదేందో చేపిరావన్నీ వాళ్ళ అమ్మలకు చెప్పు. ఇట్లనే ఇంకా మొక్క వంగంది మానే వంగుతుంది అన్నట్లు చిన్నప్పుడే మనం ఇంచేయలేదు దాన్ని. పెద్దగా అయ్యే కొద్దీ కష్టమవుతుంది. సరేలేరా, ఇంకా ఎట్లా చేసినాడు ఇప్పుడు చేయలే. ఇప్పటి నుంచి ఇంటికి పిలిచకపోయి మీ అమ్మతో చెప్పు. గోర్లు పెంచుకుంటున్నాడు ఆంటీ. నెయిల్ పాలిష్ పెట్టుకొని నిన్న అదే పనిగా కట్ చేయించినాం. ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా లక్షణాలు వచ్చేసినాయి. చే ఏ ఏంద్రా, గ్లాస్ నీళ్ళు దాపు. ఎందుకు ఉన్నాయి? నాకొద్దు నాయనా నీ నీళ్ళు. నమస్కారం, నేను తాగనట్లు ఒక రెంగిల్వి. ఏమైంది? వాడేందిరా అట్లా నడుస్తున్నాడు? ఆడోళ్ళక్క నడుస్తున్నాడు వాడు. ఇదే ప్రాబ్లం. ఊరికనే తినేటప్పుడు ఎట్లా వస్తుంది తెలుసా? ఇట్లా కూర్చోడు, ఇట్లా కూర్చుంటాడు ఆంటీ. నువ్వే ఏమైనా మందు గిందో ఇవ్వకూడదా? నేనే మందులు ఇచ్చేదాన్ని నాకు అట్లా కనపడతానా నీకే? ఎందుకు అట్లా నడుస్తాను వాడు? నాకు ఇట్లా ఆడు చూస్తే గిన ఎంతో ఇంకా నాకు ఒకలాగా అయిపోతుంది మనసు అంతా. ఆ టెన్షన్ లాగా ఏదో లాగా అయిపోతుంది నా చేత. నువ్వేంద్ర అట్లా నడుస్తున్నావు? నువ్వెందుకు నువ్వు అట్లా నడుస్తున్నావు? కొట్టినానంటే చూడు నా కొడతానికి. నేను మామూలు నడిచినే. ఏ నాకు నువ్వు కూడా టెన్షన్ పెడతావా నాకే? నేనే మామూలుగానే నడిచినప్పుడు దుప్పటి నీళ్ళు తాగిపోతుంది. నాయన నేను ఒక ఎంగిలివి తాగనులే. లే దీనికి పరిష్కారం ఏమంటే వాళ్ళ అమ్మతో చెప్పు. ఆంటీ నేను వేరే చోట నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అటు పిలిచబోతాను. వీడు అట్లా పనులు చేయకుండా కొంచెం అబ్జర్వ్ చేస్తాను. మళ్ళీ అదేందో ఎక్కిరా టెస్ట్లకు పంపిస్తే మొన్న పెళ్ళి ఏంటి ఏందో గాజులంట వేరే వాళ్ళకి ఏందంటే అవి ఇచ్చినాడు ఆంటీ. ఎందుకురా మళ్ళీ అన్నిసార్లు వచ్చినావు నాతో ఒకసారి కూడా చెప్పలే? చెప్పుకుంటే కడుపు కోసుకుంటే కడుపు మీద పడుతుంది అన్నట్లు. కడుపు మీద కాదు కాళ్ళ మీద. కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు పెద్ద సమస్య. నువ్వేరా ఏదో ఒకటి చేయరా. పాపము అంత పెద్ద కొడుకు, చెట్టు అంత కొడుకు, వాళ్ళకి చేయి దాటిపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఏముంది చెట్టు అంత కూతురు అవుతుంది అంతే. ఏదో తేడాగా ఉంది. ఎట్లయితుంది లేరా, వాళ్ళకి ఎంత ఇదైపోతారు, వాళ్ళు ఎంత కురింగిపోతారు వాళ్ళు. ఏదో ఒకటి చేయి, అడకని ఒకటి పిలుచుకొని పోరా. నాకు తెలిసింటే నేను ఖచ్చితంగా తీసుకోపోతాను తిని. నాకు ఎవరు తెలియదు అట్లా. సరే ఒక అతను ఉన్నాడు, ఒక స్వామీజీ ఉన్నాడు, పిలుచుకొని పో. స్వామీజీ దగ్గరికి పిలుచుకొని పోదాం. పిలుచుకోదాంప, నేను వస్తాను.
అంటే తగ్గేటప్పుడు ఎవరైనా పెట్టుకుంటాడు కదా అంటాడు. తినేటప్పుడు అయితే ఇంతే లిఫ్టిక్ వేసుకుంటాడు, ఇలా అని తింటాడు. చాలా వచ్చేసినాయి వెనక్కిరే. ఇంకా ఇట్లే ఉంటే ఇంకా చాలా శృతి మించిపోతుంది. ఇప్పుడు 50% వచ్చినట్లుంది వీడు చెప్పే మాటలు చూస్తా అంటే. మళ్ళీ ఎట్లా గర్ల్స్ హాస్టల్ పంపిద్దామా? గర్ల్స్ హాస్టల్కి పోతే ఇంకా చేయికేసి ఇక్కడ నా మాటని ఎవరన్నా పిలిచబో. ఈడ పెడదామా? యాడా నా దగ్గర నేను వాడికి కాపలా కాయలేను నాయన. నాకు అట్లాంటివన్నీ చేస్తుంటే నాకు నా ఒంట్లో ఎనర్జీ అంతా తగ్గిపోయి ఇంకా నేను కృంగిపోతాను. నా చేత కాదు. వద్దు నాయన, నువ్వు కావాలంటే ఇంట్లో పెట్టుకోపో, వద్దు చూసుకుంటుంది. ఆంటీ అంగి పోతే అంగడికి పంపిస్తాం కదా, నడుచుకుంటూ అవుతాడండి. అందరూ తిట్టి పెడుతున్నారు ఇంటికాడ మమ్మల్ని. వాడు కూడా గర్లా అంటున్నాడు, బైసా గర్లా అంటున్నాడు. కాదురా, నువ్వు నీ కాడికి వస్తాడు కదరా వాడు పొద్దున్న. ఇంకా నీకు అట్లాంటివన్నీ డౌట్లు రాలేదా? వచ్చినాయి నాకేం డౌట్లు. మళ్ళీ నువ్వెందుకు నాతో ఒకసారి కూడా అనలే? మామూలే ఆ ఏజ్లో అట్లా కొంచెం కొంతమంది అట్లా ఉంటారు కదా, మామూలే. మా క్లాస్ అబ్బాయిలు అట్లా ఎట్లుంటారా? ఉంటారు కొంచెం అట్లా ఏమన్నా వ్యత్యాసం అయితే ఉంటారు. టెస్టాస్ట్రోను నీకు ఏంది వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఏంది తగ్గిందిరా వాని అమ్మ? టెస్టాస్ట్రోను అంటే ఏందిరా చెప్పురా, మీనింగ్ చెప్పు దానికి. హార్మోన్ బుక్స్, హార్మోన్స్ ఎక్కిచ్చే చెప్పురా. ఎట్లారా ఇప్పుడు వాని పరిష్కారము? టెస్టాస్ట్రోను వాని అమ్మ ఏందిరా టెస్ట్ గిస్ట్ అనుకుంటున్నావు? ఏం రా నువ్వేమన్నా మనిషిగా గాడిదిగా నువ్వు? కంచెల గాడిది ఉన్నట్టున్నావు. కంచెల గాడిది ఊరికే పెరిగిన 6 అడుగులు, చూడటానికి గడస్తంభం పెరిగినట్లు. లోపల నా కొడక వద్దాంకు ఏందో టెస్ట్ అంట. ఏదైనా పరిష్కారం చేయరా అంటే మంకునాయలు ఉన్నట్టున్నావు నువ్వు. పోరా, లేచి నా ముందర ఉండద్దు, పో. నా కొడుకు లే, ఏంది ఎట్లా నడుస్తున్నావు? సొగిలినా కొడుక తీసి నడుస్తున్నా 4 గేట్లు. వాని అమ్మ పొద్దున్నే ఏమే 5 కాకుండా నాకు ఇది చేసేవాడు. నేనేదో పాపం బాధలో ఉన్నాడులే నేను అనుకుంటే నడిచేవాళ్ళంటే నాకు తలక తిరుగుతానులే. వాంతోనే నాకు మెంటల్ వచ్చేసింది. మళ్ళీ నువ్వు నడుస్తావా? టెస్ట్ చేస్తానవా? అట్లా అవుతుంది రా మంకునా పట్ట. నేనెప్పుడు నడిచిమా? నువ్వు చచ్చిపోతావులే. నేనెప్పుడు నడిచి నువ్వు నడిచిన 2 కాళ్ళు నరుకుతా నా కొడుక. నేనెప్పుడు నడిచిమా? నా కొడుక పాలు తాగుతావా? సొంటి కాఫీ